హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు HN9 TV. ఎన్నో లెవెల్స్ లో ఎన్నో టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నా కబడ్డీకి మాత్రం అంతర్జాతీయ లెవెల్లో ఒక మంచి గుర్తింపు ఉంది. ఈ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో మోడీ కబడ్డీ టోర్నమెంట్ జరుగుతోంది. సో ఇక్కడ వీళ్ళు ఎలా ఆడబోతున్నారు, ఎవరెవరు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎన్ని గ్రూప్స్ ఇక్కడ ప్లే చేయబోతున్నాయో ఓసారి అడిగి తెలుసుకుందాం. మీ పేరు? జ్యోతి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇన్ని లెవెల్స్ ఆఫ్ గేమ్స్ ఉండగా కబడ్డీనే మీరు ఎందుకు ఎంచుకున్నారు? కబడ్డీ అంటే ఇష్టం, బట్ అందుకే మేము కబడ్డీని ఎంచుకున్నాం అక్క. ఎవరు మీ కోచ్? ఎవరు? కోటే సార్. ఎప్పుడో ఉన్న మమ్మల్ని తీసుకొచ్చి నేషనల్ ప్లేయర్ చేయాలనేది ఆ సార్ గోల్ అక్క. ఈ రైడింగ్ ఎలా వెళ్ళాలి, డిఫెండర్ ఎలా ఉండాలి అనేది సార్ నేర్పిస్తారు. పడిపోయినప్పుడు భయం అనిపిస్తుంది అక్క. ఒక్కసారి మనకు అనిపిస్తుంది యువతుల వాళ్ళు వస్తున్నారు అని అంటే మన టీం విన్ అవ్వాలి మన మీద అనేది బెనిఫిట్ గా మనకు అనిపిస్తుంది. సో మోడీ గారి కబడ్డీ టోర్నమెంట్ ఎలా అనిపిస్తుంది? హ్యాపీగానే ఉందక్క. అంటే ఎక్కడో పేదవాళ్ళగా ఉన్న మమ్మల్ని తీసుకొచ్చేసి ఇలా గేమ్స్ అండ్ టోర్నమెంట్స్ వల్ల ఇంకా ఉత్సాహంగా మాలో ఉండేదాన్ని బయట తీస్తున్నారంటే గ్రేటే కదా. అయితే మనతో కెప్టెన్ విష్ణు గారు ఉన్నారు. ఆయనతో ఈ గేమ్ గురించి వివరాలు అడిగి తెలుసుకుందాం. ఎన్నో రకాల గేమ్స్ ఉన్నాయి. ఈ కబడ్డీ గేమ్ ని తీసుకోవడానికి ఎవరు ఇన్స్పిరేషన్ మీకు? ఇన్స్పిరేషన్ అంటే మా స్కూల్ పీటీ మాస్టర్. స్కూల్ నుంచి ట్రైన్ చేసి, స్కూల్ లెవెల్ నుంచి మీ పీటీ మాస్టర్లు ట్రైన్ చేశారు. ట్రైన్ చేసి అట్లా కబడ్డీ ఇష్టంగా ప్రాక్టీస్ చేస్తూ వస్తూ ఆడుతూ వస్తూ అలవాటు. సో లీడర్ గా మెయింటైన్ చేయడం ఎలా అనిపిస్తుంది? అంటే స్కూల్ డేస్ నుంచి ఆడతాను కదా, అట్లా ఎక్స్పీరియన్స్ మీ కోచ్ ఎలాంటి మీకు సపోర్ట్ ఇస్తుంటారు? ఎలాంటి ఓడిపోయినప్పుడు కబడ్డీ ఆడతామని కాదు, అది మన నేషనల్ నెంబర్ 1 గేమ్ కాబట్టి అది తీసుకున్నాం. ఎందుకంటే అన్నింటిలో ఫస్ట్ ఉన్నారు, మన దీంట్లో ఫస్ట్ రావాలి కాబట్టి దీన్ని చూస్ చేసుకున్నాం. సో మన దేశంలో అన్నింటిలో ఫస్ట్ రావాలి కాబట్టి దీంట్లో ఫస్ట్ ఉంటుంది. సో అది ప్రూవ్ చేసుకోవడానికి మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. సో కోచ్ లేకుండా మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, విన్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తారా? విన్ అవుతాం మేడం, ఎందుకంటే నమ్మకం మా టీం మీద మాకుంది. కోచ్ అని మాకు ఉన్నారు కానీ ఆ సార్ అనేది మేము దిగలేదు. సో మా టీం మెంబర్స్ మేము నమ్ముకొని మేము దిగుతాము. లాస్ట్ దాకా ట్రై చేస్తాము, విన్నా కాదని దేవదారు. కానీ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కోడూరు బీచ్ దగ్గర నుంచి. సో అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఎలా అనిపిస్తుంది? సో ఇప్పటి వరకు ఎన్నిట్లో పార్టిసిపేట్ చేశారు? చాలా పార్టిసిపేట్ చేస్తున్నాం. ఓడిపోయినా వదలను. హాయ్. హాయ్. మీ పేరు? విష్ణు కుమార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? అల్లూరు. సో ఈరోజు పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? ఈరోజు పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. అంటే మేము స్కూల్ లెవెల్ నుంచి ఇంటి దగ్గర అట్లా ఆడుతూ ఇంటి లెవెల్ వరకు రావడం మాకు చాలా ఆనందం. ఇక్కడ పార్టిసిపేట్ చేయడం మాకు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అంటే అక్కడ ఆడడం వేరు, ఇక్కడ ఆడడం వేరు. నుంచి ప్రాక్టీస్ చేశారు? 4 years నుంచి. చిన్నప్పటి కబడ్డీని ఎందుకు ఎంచుకున్నారు? కబడ్డీ అంటే చిన్నప్పటి నుంచి నాకు స్కూల్ డేస్ నుంచి సార్. సో కెప్టెన్ అంటే మీకు ఎక్కువ బర్డన్స్ ఉంటాయి కదా, సో ఎలా లీడ్ చేస్తున్నారు? ఎలాగంటే టీమ్ ని మొత్తం కోఆర్డినేషన్ చేసుకుని వాళ్ళకి ఎలా వెళ్ళాలి, ఇలా మనం డిఫెన్స్ చేయాలి, ఇలా పట్టుకోవాలి, ఇలా మనము ఎలా చేయకూడదు అని చెప్పుకుంటా ఉంటాం టీమ్. సో మీ కోచ్ ఎవరు? మాకు వచ్చేసి కోటయ్య సారు, రాజశేఖర్ సారు. ఓకే. మీరు కోచ్ కాదా? కబడ్డీ గురించి కబడ్డీ
అలాగే సార్, థ్యాంక్ యూ సార్. శిరీష సార్, నెల్లూరు సార్, పొదలకూరు. అవును సార్. తీయండి, ఆగండి. కబడ్డీకి మీరు ఇచ్చే ఇంపార్టెన్స్ చాలా బాగుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందమ్మా. ఎందుకంటే క్రికెట్ ఇవన్నీ కూడా డబ్బుతో కూడినటువంటి ఆటలు, అందరూ ఆడలేరు. ప్రతి పేదవాడి కాడి నుంచి ధనికుడి వరకు ఆడగలిగినటువంటి ఆట ఇది కబడ్డీ అనేది. అందులో మన ప్రాంతం నుంచి ఇది పుట్టుకొచ్చింది కాబట్టి ఈ ప్రాంతానికి లో పుట్టుకొచ్చినటువంటి కబడ్డీ పోటీని రాష్ట్ర స్థాయికి అట్లాగే అంతర్జాతీయ స్థాయికి తీసుకురావాలి అంటే ముందు జిల్లా స్థాయి నుంచి దీన్ని ప్రోత్సాహం అందించాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యంగా మా మోడీ గారు గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి క్రీడా రంగంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తింపు పడే విధంగా శ్రీకారం చుట్టమని చెప్పని మాకందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం, అందువల్లనే ఇవాళ మోడీ కబడ్డీ పోటీలు అని చెప్పని తీసుకురావడం కూడా జరిగిందనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. కబడ్డీ ఆడాలి అనే ఒక ఆలోచన ఉండే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇది చాలా ఆరోగ్యవంతమైనటువంటి గేమ్. ముఖ్యంగా అందరికి కూడాను దీంట్లో క్రికెట్ లో ఇద్దరు ఆడుతామంటే మిగతా వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితి కాకుండా ఇక్కడ అందరి కదలికలు మనం చూడొచ్చు. ఆఖరా ఉండేటువంటి వ్యక్తి కూడా తన ప్రతిభను చూపించే విధంగా ఉంటుంది కాబట్టి దీన్ని నేర్చుకుంటే ఆరోగ్యపరంగా కూడా మెరుగైనటువంటి ఎక్సర్సైజ్ వచ్చినట్టు ఉంటుంది. అలాగే పోటీతత్వంలో కూడా ఏ విధంగా నేర్చుకోవాలి, అలాగే ఓడిపోయినప్పుడు కూడా మనం ఏ విధంగా ఆ ఓటమిని కూడా ఎదుర్కోవాలి అనేటువంటి కూడా ఆలోచనలతోటి భవిష్యత్తులో ఇది ఒక సులువైనటువంటి మార్గంగా అవకాశంగా పిల్లలకు తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఆటను ఈ విధంగా ముందుకు తీసుకోవాలి. నా పేరు వంకి పెంచలయ్య. ఈ కబడ్డీ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నరేంద్ర మోడీ గారి పేరుతో జరపడం చాలా సంతోషకరం. ఇది కబడ్డీ అనేది 11 మంది టీమ్ స్పిరిట్. దీంట్లో మొత్తం టీమ్ దే ఫీల్ ఇస్ ఎ టీమ్. ఒక్కటికి జరిగినా మిగిలిన వాళ్ళందరూ టక్కన చెప్పట్టుకుంటారు. ఆ టీమ్ స్పిరిట్ వేరే ఏ గేమ్లో లేదు. గుంటూరు జిల్లా టీం నేషనల్ స్థాయి పోతే, రాష్ట్ర స్థాయి నేషనల్ స్థాయి పోతే అంతకన్నా అదృష్టం మనకే ఉంది. తర్వాత దీన్ని నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్ చేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి గేమ్ జరగడం మనందరికీ అదృష్టం, మనందరికీ సంతోషం. అప్కమింగ్ కబడ్డీ ప్లేయర్స్ ఏం చెప్తారు? బెస్ట్ ఆఫ్ లక్. ఆదిశంకర్ ఎప్పుడు ప్రోత్సహిస్తుంటుంది. మా టీం కూడా ఆడుతుంది ఇక్కడ. సో మాకందరికి సంతోషం అమ్మా. ఈరోజు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ కబడ్డీ టోర్నమెంట్ నెల్లూరు నగరంలో ఉన్న ఏసీ సుబ్బారావు స్టేడియంలో జరుగుతుంది. సుమారు 128 టీంలు జిల్లా వ్యాప్తంగా రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన ఈ రోజు ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయింది. ఈ రోజు జూనియర్స్ ఎవరైతే ఉన్నారో 80 టీంలు ఉదయం నుంచి సాయంత్రం ఆడతారు. అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సీనియర్ టీమ్స్ ఆడతారు. రేపు ఉమెన్స్ టీం కూడా ఆడతారు. అలాగే 3 టీంలు కలిపి రేపు సాయంత్రానికి ఎవరైతే గెలిచారో వాళ్ళందరూ కూడా రేపు సాయంత్రం ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. ఈ 108 మ్యాచ్లు కూడా నాకౌట్ టీం అంటారు. ఎవరైతే ఓడిపోతుంటారో వెళ్ళిపోతుంటారు. అలా నాకౌట్ మ్యాచ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ విధంగా జరగలేదు. ఇప్పటిదాకా రాష్ట్రంలో ఇదే ఫస్ట్ సారి 128 టీములతో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలో ఫస్ట్ టైం రికార్డ్ అండి. దానికి మనం భారతీయ జనతా యువమోర్చా తరఫున వచ్చిన ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాం. ఏదైతే భారతీయ క్రీడ ఉందో కబడ్డీ, ఇది మన దేశానికి సంబంధించినటువంటి క్రీడ. రెండోది కబడ్డీ అనేటువంటిది ఏంటంటే ఈరోజు దేశంలో ప్రతి విలేజ్ లో ఉన్నటువంటి గేమ్. దీన్ని నెమ్మదిగా కనుమరుగైపోతున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు తీసుకుని దేశంలో ఉన్నటువంటి పల్లెటూరులో ఉన్నటువంటి ఆణిముత్యాల్ని
మట్టిలోని మాణిక్యాల్ని వెలికి తీయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఈ గేమ్ ని మనం ఆంధ్రప్రదేశ్ లో అన్ని ఏరియాల నుంచి, అంటే ఒక్కొక్క జిల్లా స్థాయిలో పెడతాం. జిల్లా స్థాయిలో అన్ని ఏరియాల నుంచి, మండలాల నుంచి, గ్రామాల నుంచి వచ్చి జిల్లా స్థాయిలో ఆడి ఈ జిల్లా స్థాయిలో గెలుపొందినటువంటి వాళ్ళందరినీ తీసుకుపోయి రేపు రాష్ట్ర స్థాయిలో ఆడిచ్చి రాష్ట్ర స్థాయిలో కూడా చాలా పెద్ద మనీ ప్రైజు, అదేవిధంగా పెద్ద పెద్ద వాళ్ళ సమక్షంలో జరిగేటట్టు ఏర్పాట్లు చేస్తుంది. ప్రత్యేకంగా ఈ నెల్లూరులో చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? నెల్లూరు జిల్లాకు ఒక స్పెసిఫిక్ గా ఒక పేరుంది. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో కబడ్డీకి కూడా ఒక పెద్ద ఆదరణ ఉంది. ఎందుకోసం అంటే సముద్ర తీర ప్రాంతం, నెల్లూరు జిల్లాకి ఎక్కువ సముద్ర తీర ప్రాంతం ఉంది. సముద్ర తీర ప్రాంతంలో అనాదిగా సాంప్రదాయబద్దంగా అనాదిగా గ్రామాల్లో జరిగేటువంటి ఉత్సవాల్లో కబడ్డీ ఆడేటువంటి అలవాటు ఉంది. సింహపురి జిల్లాకి ఒక పౌరుషానికి పెట్టినటువంటి పేరు. ఇవన్నీ ఆధారంగా ఈ జిల్లాలో కబడ్డీ ఆడేటువంటి వ్యక్తులందరూ కూడా చాలా శారీరకంగా, మానసికంగా దృఢత్వంగా ఉండేటువంటి వ్యక్తులు ఉన్నటువంటి జిల్లా ఇది. కాబట్టి ఈ జిల్లాలో ఆ విధమైనటువంటి వ్యక్తులందరినీ కూడా నైపుణ్యాన్ని బయటకు తీయాలనేటువంటి ఉద్దేశంతో నెల్లూరులో కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహణ చేస్తుంది. 120 నుంచి 150 టీముల వరకు వస్తున్నాయి. ఒకటి అమ్మాయిల కేటగిరీ అంటే జనరల్ కేటగిరీ చేసినాం. ఏ ఏజ్ వాళ్ళైనా, ఏ వెయిట్ వాళ్ళు అయినా కూడా దీంట్లో ఆడొచ్చు. రెండోది అబ్బాయిలకు సంబంధించినటువంటి బిలో 70 కేజెస్ జూనియర్ టీం, బిలో 85 కేజెస్ సీనియర్ టీం, ఇట్లా 2 కేటగిరీలు అబ్బాయిల్లో విభజించడం, అమ్మాయిలో ఒక కేటగిరీ చేసిన టోటల్ 3 కేటగిరీస్. టోటల్ ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల నుంచి, అన్ని మండలాల నుంచి కూడా టీములు వచ్చాయి. ఇప్పటికైతే 120 పైన రిజిస్ట్రేషన్ అయినాయి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ 150. అసోసియేషన్ వాళ్ళ యొక్క సహకారం ఉంది. అదే కాకుండా పీఈటీలకు సంబంధించినటువంటి స్కూల్ పీఈటీ అసోసియేషన్ ఉన్నారు, పీఈటీలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సహకారం. వాళ్ళే న్యాయ నిర్ణేతలు ఉన్నారు, ఎంపైర్లుగా ఉన్నారు, కోచ్లుగా ఉన్నారు. వాళ్ళ సమక్షంలో పూర్తి ఇప్పుడు మేము జస్ట్ నిర్వహణ మాత్రం చేస్తున్నాం. భారతీయ జనతా యువ మోర్చా అనేది నిర్వహణ మాత్రం చేస్తున్నాం. బట్ ఈ యొక్క దీన్ని రన్ చేసేది కోచ్ల ఆధ్వర్యంలోనే రన్ అవుతుంది. వాళ్ళే న్యాయ నిర్ణేతలు. వాళ్ళు ఫైనల్ చేసిన టీములనే మేము సెలెక్ట్ చేయబోతున్నాం. ఎవరైతే గెలుస్తారో వాళ్ళందరికీ కూడా రేపు ఈవినింగ్ ఇక్కడే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. మనీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. ఫస్ట్ ప్రైజ్ 20,000, సెకండ్ ప్రైజ్ 15,000, థర్డ్ ప్రైజ్ 10,000. ప్రతి కేటగిరీకి కూడా మనీ ప్రైజ్ ఉంది. అదేవిధంగా షీల్డ్ కూడా ఉంది. సో గెలుపొందిన వాళ్ళని నెక్స్ట్ లెవెల్ కి స్టేట్ కి సెలెక్ట్ చేస్తాం. ఫస్ట్, సెకండ్, థర్డ్ ని స్టేట్ కి సెలెక్ట్ చేసి స్టేట్ ఈవెంట్ లో ఆడిస్తాం. స్టేట్ ఈవెంట్ లో కూడా ఇప్పుడు ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో 20,000 ఉందంటే రేపు 3 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో ఆ విధంగా ఉండబోతుంది. అది చాలా పెద్ద స్థాయిలో కూడా జరుగుతుంది. సో చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు సార్. ధన్యవాదాలు.